తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చూస్తే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడపడంలో 100% గొప్ప నాయకుడు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ను పొగిడే వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. రాజకీయంలోకి వచ్చేసరికి కేసీఆర్ పైన విమర్శలు మొదలైనవి. అయితే తెలంగాణ ఉద్యమంలో గాయకుల పాత్ర నాయకుల కంటే కూడా ఎక్కువగానే కొనసాగింది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీకున్న అనుభవం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏం పోషించారు? తెలంగాణ ఉద్యమంలో అంటే గాయకులని ఒకవైపు చంద్రబాబు కావచ్చు, సీమాంధ్రకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, పాలకులు కావచ్చు, పాట పాడితేనే ఒక ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి సందర్భం నుండి బరాబర్ తెలంగాణ పాట పాడతాము, మా తెలంగాణ మాకు కావాలి, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, ఇసుంటారమ్మంట ఇల్లంతా మాదంటారా, వారెవ్వహ తిన్నింటి వాసాలు లెక్కిస్తారా, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, పరుగు పరుగునొచ్చినారు పట్నమూల వాలినారు, వలసొచ్చినదే మరిసి పెత్తందారులయ్యినారు, బర్రె జరిగెలోలే వచ్చి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం చెయ్యబటిరి జిల్లేడమ్మ జిట్ట. ఇట్లాంటి పాటలు పాడుకున్నామంటే, ఆ రోజు ఇంత ధైర్యంగా పాడినామంటే కేసీఆర్ గారు ఒక వ్యూహంతో కళాకారులందరినీ సమీకరించి ఒక ధూమ్ధామ్ అనే దాన్ని క్రియేట్ చేసి తను ఒక గొప్పగా కళాకారులందరినీ ఒక వేదిక మీద నిలబెట్టగలిగిండు. ఇవాళ చాలామంది చాలా రకాలుగా కేసీఆర్ ఒక్కడే తెలియదు తెలంగాణ మేమందరం ఉన్నాం, కానీ కేసీఆర్ నిలబడ్డ తర్వాతకే కదా తెలంగాణ పాట పాడడానికి ధైర్యం వచ్చింది. గద్దరన్న వెన్నులో తూటాలు దించిన తర్వాత ఒకనొక సందర్భంలో గద్దరన్నకు మావోయిస్టు పార్టీ నిలబడ్డది కాబట్టి తన వెనకాల కొంత ధైర్యంగా నిలబడగలిగిండు. కానీ అదే కేసీఆర్ కనుక లేకపోతే ఈ పాట ఎక్కడిది, ఈ తెలంగాణ ఎక్కడిది? ఇలా గింతమందిని గింత స్వేచ్ఛగా హైదరాబాద్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుకున్నటువంటి సందర్భం ఎక్కడిది? ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు పాట తెలంగాణ ఉద్యమం కేసీఆర్. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు పాటను చూసినట్లయితే పాట ఒక స్టేజ్ వరకే పరిమితమైంది, సామాజిక చైతన్యంలో భాగమైంది. కానీ రాజకీయ నాయకులు గాయకులను పెంచి పోషించి గాయకులను పాలకులకు ఒక బలంగా తీర్చిదిద్దుకోలే. కానీ తెలంగాణ ఉద్యమంలో పాట వచ్చినాక, తెలంగాణ ఏర్పడ్డాక కూడా పాట అనేది కేసీఆర్ అండ్ కోలాగా తయారైంది. కేసీఆర్ ఏం చేసినా ఒక పాట రూపంలో తీసుకొచ్చారు. కేసీఆర్ అభివృద్ధిని కానీ కేసీఆర్ ఉద్యమ నేపథ్యాన్ని కానీ పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి తీసుకొని వచ్చారు. అయితే ఇటీవల ఏర్పడుతున్న పరిణామాలను కనుక చూసినట్లయితే ఇప్పటికి కూడా గాయకులంతా బీఆర్ఎస్ సైడే ఉన్నారు. కాంగ్రెస్కున్న గాయకులు చాలా తక్కువ శాతం. అంటే కేసీఆర్ సొత్తా పాట అనేది ఒక విమర్శకుల యొక్క అభిప్రాయం. మీరేమంటారు? అంటే నేనేమంటున్నాంటన్నా, అసలు మొదలు పాటని ఈ తెలంగాణలో ఒక ఆయుధంలాగా వాడిందే కేసీఆర్ గారు. అది ఎందుకంటే పాట బలం ఏందో, పాట శక్తి ఏందో కేసీఆర్ గారికి తెలుసు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అంటే పాట పాడాలి అనే భయపడ్డటువంటి సందర్భంలో ఖచ్చితంగా వేదికలు నిర్మించి ఆ వేదికల మీద వందలాది మంది కళాకారులను సమీకరించి పాటతోటి ప్రజలకు తెలంగాణ వాదాన్ని చాలా గొప్పగా విప్పి చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మాలాంటి వాళ్ళము వందలాది మందిమి, వేలాది మందిమి బరాబర్ ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపే ఉంటాము. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు ఒక శ్రీరామ రక్షలాగా చూస్తాం. ఎందుకంటే ఒకప్పుడు విలేజ్లలో తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, రాక రాక నల్లలొస్తే తుమ్మెదాలో, ఇట్లాంటి పాట పాడినటువంటి బెల్లి లలితక్కను 18 ముక్కలు నరిగారు. అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు అని పాట పాడినటువంటి మారోజు వీరను ఎన్కౌంటర్ చేశారు. ఇట్లాంటి సందర్భంలో గాయకులకు, పాటగాన్లకు, ఆటగాన్లకు, మాటగాన్లకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చి నిలబడ్డది కేసీఆర్ గారు. అంటే పాటని ఏ విధంగా ఒకవైపు నక్సలైట్ అంటే అడుగులలోకి పోయేటటువంటి ప్రతి పాటగాన్ని సాధ్యమైనంత వరకు పాటలు పాడే ప్రతి ఒక్కరికి కొంత లెఫ్ట్ భావజాలం ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరినీ కంప్లీట్గా సైడ్ చేసి తెలంగాణ ఉద్యమం వైపు తిప్పిండు కాబట్టి మేమందరం ఎన్కౌంటర్ కాకుండా ఈరోజు తెలంగాణ భూమి మీద బతికినాం. లేకపోతే నిజంగా నీ తెలంగాణ పాట పాడటానికి మొదలు బయటకు వచ్చినప్పుడే ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీ కొడుకు నక్సలైట్లకు పోతున్నాడని మా అమ్మకి చెప్పారు చాలామంది. లేదమ్మా నేను తెలంగాణ కోసం పాటలు పాడడానికి పోతున్నాను నేను చెప్పినటువంటి సందర్భాలు వేలాది ఉన్నాయి. నీ కొడుకుని పలానా ఆయన వచ్చిండు కానీ ఆయన మొన్నటిదాకా అన్నలలోనే ఉండి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు నీ కొడుకు కూడా అన్నలలోకి పోయేటట్టున్నాను అట్లా బెదిరింపులకు గురి చేశారు. అట్లాంటి పాటని అన్నలలోకి పోయి ఎక్కడ బూగుటకపోయి ఎన్కౌంటర్లు అవుతారన్నది భయపడినటువంటి వందలాది వేలాది మంది తల్లులకు ఇలా తెలంగాణ ఉద్యమం వైపు తిప్పి మాలాంటి వాళ్ళ ప్రాణాలను కాపాడిండని మాత్రం నేను నమ్ముతున్నా. కాబట్టి కేసీఆర్ గారి వైపు ఉంటాం.
ఓకే. ఖచ్చితంగా పాటకు ఆకర్షితులై వేలాది మంది అడవులలో పోయి ఎన్కౌంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నక్సలైట్లలో అంటే అడవులలోకి పోకుండా జనారణ్యంలో ఉండి ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, పార్లమెంటు పందాలో తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ వేలాది మంది గాయకులు బతికిన వాళ్ళు ఉన్నారు. ఓకే. పోయినటువంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన సాంబశివుడే కావచ్చు, అవును, మన కొనపూరి సాంబశివుడు అన్న అవును, ప్రజాస్వామిక తెలంగాణ కావాలని ఆయన లొంగిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిండు. కొనపూరి రాములన్న కావచ్చు, ఇట్లా అనేక మంది. కాబట్టే మేము తెలంగాణలో కేసీఆర్ గారి సొత్తుగానే ఉంటాం, కేసీఆర్ గారికి తొత్తుగానే ఉంటాం. ఎందుకంటే ఒకవైపు పాలమూరు, పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. ఇట్లాంటి పాటలు పాడుకున్నటువంటి పాలమూరు ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వలసలు వాపసు వచ్చినాయి. ఇప్పుడు పోయి పాలమూరుని చూస్తే, ఇప్పుడు పోయి నాగల్ కర్నూలు లాంటి అచ్చంపేట లాంటి ప్రాంతాన్ని చూస్తే ఆ రోజు అసలు భూములకు ధరలు తెలంగాణ వచ్చే కంటే ముందు దుబ్బ కొట్టుకులాడింది. తుమ్మ చెట్టు మొలిసినాయి, సర్కారు చెట్టు మొలిసినాయి. సర్కారు చెట్లను కొట్టుకొని బొగ్గుబట్టికి అమ్ముకున్నటువంటి సందర్భం ఉన్నది. అదే మన జీవనోపాధిగా. అటువంటి పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, యువతకు ఉపాధిని చూపించిండు. అది ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు. ఇట్లా అన్ని రంగాలలో తెలంగాణను డెవలప్ చేసిండు. కాబట్టే మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటాం.